హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మిష్కాకి అయితే బోర్ కొడుతుందని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే 2 కొత్త ఫ్రెండ్స్ ని అయితే తీసుకొని వచ్చేసాడు. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో అవైతే. మొబైల్లో అప్పుడప్పుడు అయితే ఈ కోడి పిల్లల వీడియోస్ అయితే చూస్తూ ఉండేది, బట్ ఇప్పుడైతే డైరెక్ట్ గా తీసుకొని వచ్చేసాడు వాళ్ళ డాడీ. రోజు మొబైల్లో చూసి ఒకసారిగా డైరెక్ట్ గా చూసేసరికి తనైతే ఫస్ట్ ఆశ్చర్యపోయింది, ఏంటబ్బా ఇది అని చెప్పేసి. చూడండి ఎంత ఆశ్చర్యంగా అయితే చూస్తుంది ఏం చేస్తున్నాడని. వాళ్ళ నాన్న అయితే కొద్దిగా గింజలు అయితే వేశాడు వాటికైతే తినడానికైతే. మొత్తం 2 కోడి పిల్లలను అయితే తీసుకుని వచ్చేసాడు. ఒకటి పింక్, ఇంకొకటి అయితే గ్రీన్. ఒక నిమిషం దాని మెడక అయితే గట్టిగా పట్టేసుకుంది, ఏమైపోతుందని భయపడ్డాము అండ్ మేమైతే వద్దు అనేసరికి ఆపేసింది. చూడండి ఒకటి గ్రీన్ అండ్ ఇంకోటి అయితే పింక్. వాటికైతే కొన్ని సజ్జలు అండ్ ఇంకో కొన్ని అయితే బియ్యం అయితే వేసాము. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. తనకు పట్టుకోవాలంట వాటిని అయితే. తన దగ్గరికి అయితే లాగేసుకుంటుంది అండ్ దగ్గర నుంచి అయితే చూస్తుంది. చూడండి ఎంత ఆలోచిస్తోందో, వాటిని పట్టుకోవాలని ట్రై చేస్తోంది. పట్టేసిందిరా ఫైనల్ గా అయితే. పింక్ దాన్ని అయితే పట్టి పైకి అయితే ఎత్తేసింది. నేనైతే దాన్ని లాగేసి మళ్ళీ అందులో అయితే పెట్టేశాను బాక్స్ లో అయితే. అయినా తన దగ్గరికి అయితే లాగేసుకుంటుంది, మళ్ళీ పట్టుకోవాలని ట్రై చేస్తుంది. ఎంత వద్దన్న అస్సలు వినట్లేదు. చూడండి మళ్ళీ పట్టుకోవాలనే ట్రై చేస్తోంది. ఎంత వద్దమ్మా అని చెప్పినా వినట్లేదు అసలు. చేయి పెడుతూనే ఉంది, నేను పట్టుకుంటూనే ఉన్నాను. చేయి వద్దమ్మా అంటున్నా, మళ్ళీ పట్టుకుంటుంది. చూడండి సర్లే భయపడుతుందని చెప్పేసి దగ్గరకైతే తీసుకెళ్ళాను తన దగ్గరకైతే. అయినా భయపడట్లేదు. తన మీద అయితే పెట్టాను, నవ్వుతోంది ఎంత క్యూట్ గా. దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తుంది మళ్ళీ కూడా. ఇంకా చాలే దాన్ని పిసికేస్తుందని చెప్పేసి మళ్ళీ బాక్స్ లో అయితే పెట్టేశాను. దాన్ని అయితే దగ్గరికి లాక్కుంటుంది, తనకు కావాలంట అవైతే. చూడండి ఎంత క్యూట్ గా అయితే పట్టుకుంటుందో. మేము వద్దు అని పైనుంచి చెప్తున్నా కూడా వినట్లేదు. దగ్గరికి అయితే లాగేసుకుంటుంది సారుకులు. దగ్గర ఉంటే చంపేస్తుందని చెప్పేసి వేరే చోట పెడదామని చెప్పేసి పైన అయితే పెట్టేశాను. చూడండి 2 ఎంత క్యూట్ గా ఉన్నాయో. పాపం వాటికి ఏం తెలీదు, చిన్న పిల్లలు. చూడండి తినడం కూడా సరిగ్గా చేత కాదు వాటికి. ఇంకా సద్దలు బియ్యం అయితే వేసాము తినడానికైతే. ఇంకేముంది, ఇవైతే తన చేతికి ఇచ్చానంటే పిసికేస్తుంది. వాటిని మొత్తానికైతే చంపేస్తుంది పాప అయితే. అందుకే పైన పెట్టేశాను బాక్స్ తీసుకొని. అయినా వినట్లేదు, మళ్ళీ దగ్గరకు అయితే వచ్చేసింది. కావాలి అంటోంది, లాగుతుంది దాని బాక్స్ అయితే. పక్కన మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్ అయితే ఎత్తుకోమని అడుగుతుంది వాటిని చూపించాలని చెప్పేసి. ఫైనల్ గా అయితే ఏడవడం అయితే స్టార్ట్ చేసింది. మళ్ళీ బాక్స్ అయితే కిందకి దించాను. చూడండి ఎంతలాగా లాక్కుంటుందో. తనకైతే ఇచ్చేయాలంట మొత్తం బాక్స్ మొత్తం. వాటిని అయితే పట్టుకోవాలంట. చూడండి ఎలా ఏడుస్తుంది. నేను పైకి పెట్టానని చెప్పేసి ఏడవడం అయితే స్టార్ట్ చేసింది. ఇవ్వాలంట తనకి, చూపించాలంట. ఇంకొద్దిసేపు ఫ్రీగా వదిలేద్దామని చెప్పేసి కొన్ని వాటర్ అయితే పెట్టేసి పైన అయితే పెట్టేశాను. చూడండి అవైతే అలసిపోయినట్టున్నాయి, వాటర్ తాగుతుంది. ఎంత క్యూట్ గా తాగుతుందో. పింక్ అయితే చాలా యాక్టివ్ గా ఉంది. కొంచెం గ్రీన్ అయితే లేజీగా అయితే అనిపిస్తుంది. బుడ్డది మళ్ళీ అయితే ఏడవడం అయితే స్టార్ట్ చేసింది. అందుకే వాళ్ళ డాడీ అయితే దాని దగ్గరికి అయితే తీసుకెళ్లాడు. చూడండి ఎంత క్యూట్ గా అయితే చూస్తుంది. మళ్ళీ ఆ కవర్ లో వేయాలంట. కవర్ తీసుకుని వచ్చింది ఈసారి అయితే. పిల్లల చేతిలో పాములే చచ్చిపోతాయంట, అంతలాగా పిసుకుతారు వాళ్ళు పట్టుకుంటే. ఇంకా ఈ కోడి పిల్లలు ఎంతసేపు ఉంటాయి అని చెప్పేసి పైన పెట్టేశాము. తనకైతే ఇవ్వలేదు. పిల్లలకు కూడా అంతా కొత్తగా ఉంది. ముందు అలాంటి వాటితో కలిసి ఉండేది కదా, బట్ ఇప్పుడైతే 2 సెపరేట్ చేసాము కదా. అవి కూడా కొద్దిగా అయితే తినడం అయితే తినట్లేదు బియ్యం. కొద్దిగా వాటర్ అయితే తాగాము. మన బుట్టదైతే మళ్ళీ ఎత్తుకోవాలంట. వాళ్ళ డాడీని అయితే అడుగుతుంది ఎత్తుకో అని చెప్పేసి. అని ఏడవడం కూడా స్టార్ట్ చేసింది, చూపించాలని చెప్పి. తనకైతే అర్థం కావట్లేదు, వాటిని ఎందుకు ఇవ్వట్లేదు అని ఆలోచిస్తుంది. మళ్ళీ అయితే ఎత్తుకునేసాడు. వాటి మీద అయితే పడిపోతుంది. ఇంకా ఫైనల్ గా అయితే వద్దమ్మా అని చెప్పేసి పక్కకైతే తీసేసాము. ఏడిస్తే కొద్దిసేపు ఏడుస్తుందని, లేదంటే చంపేస్తుందని చెప్పేసి.